ఓకే. సో, ఈరోజు మనం ఫారిన్ కరెన్సీ వాల్యుయేషన్ ఇది మంత్ ఎండ్ యాక్టివిటీ. సో, ఫారిన్ కరెన్సీ వాల్యుయేషన్ అనేది మంత్ ఎండ్ యాక్టివిటీ ఎండ్ యూజర్‌కి. సో, మనకి కన్ఫిగరేషన్ ఆల్రెడీ చేసాం. సో, కన్ఫిగరేషన్ చేసిన తర్వాత మీరు ఈ క్లాస్ వింటే మీకు ఇంకా క్లియర్ కట్ అండర్‌స్టాండింగ్ ఉంటుంది. సో, ఇవి మనం కన్ఫిగరేషన్ స్టెప్స్ ఫారిన్ కరెన్సీ వాల్యుయేషన్‌కి. సో, మనం ఏం చేసాం ఇక్కడ సో, జీఎల్స్ క్రియేట్ చేసాం. ఆటోమేటిక్ పోస్టింగ్స్‌కి ఓబీఏ1లో జీఎల్స్ అనేటివి అసైన్ చేసాం. ఓబీఏ1 సో, ఓబీఏ1 ఓబీఏ1లో సో, ఇక్కడ 2 ట్రాన్సాక్షన్ కీస్‌కి ఎక్స్‌చేంజ్ రేట్ డిఫరెన్స్ యూజింగ్ ఎక్స్‌చేంజ్ రేట్ కీ, కేడీబీ, ఎక్స్‌చేంజ్ రేట్ డిఫరెన్స్, ఓపెన్ ఐటెమ్ జీఎల్ అకౌంట్స్‌కి కేడీఎఫ్. ఓకే. సో, మెయిన్ కేడీఎఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో, మనం ఏం చేసాం ఇది ఈ జీఎల్ అకౌంట్‌కి 1,20,000 అనే జీఎల్ అకౌంట్‌కి మనం ఎక్స్‌చేంజ్ రేట్ డిఫరెన్స్ రియలైజ్డ్ లాస్, రియలైజ్డ్ గెయిన్ జీఎల్ అనేది ఇక్కడ నెక్స్ట్ వాల్యుయేషన్‌లో కూడా సేమ్ జీఎల్స్ అనేటివి మనం అసైన్ చేసాం. సో, ఒకవేళ అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం రియలైజ్డ్ లాస్ గెయిన్ సెపరేట్ జీఎల్స్, అన్‌రియలైజ్డ్ లాస్ గెయిన్ సెపరేట్ జీఎల్స్ కావాలంటే సో, 2 సెపరేట్ జీఎల్స్ క్రియేట్ చేసి అన్‌రియలైజ్డ్ లాస్‌కి సో, ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. మీకు అండర్‌స్టాండింగ్ కోసం డిఫరెన్స్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ. సో, జనరల్‌గా ఇది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మళ్ళీ మనం కాన్ఫిగరేషన్ స్టెప్స్ గురించి చెప్పుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మన ఎగ్జాంపుల్‌లో మనం ఒక ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనది నేను డిస్కస్ చేసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం మనకి 2 ప్రాఫిట్ సెంటర్స్ ఉన్నాయి. ఒకటి పీసీ స్కూటర్స్, పీసీ బైక్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. సో, 2 ప్రాఫిట్ సెంటర్స్ అంటే 2 డిపార్ట్మెంట్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం. 2 ప్రాఫిట్ సెంటర్స్. ఓకే. 2 ప్రొడక్ట్ లైన్స్. ఓకేనా? సో, మనం ఏం చేసామంటే ఆహ్, యు ఒక యూరోలో ఒక ఇన్వాయిస్ రిసీవ్ చేసుకున్నాం. అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఆహ్, ఒక మోటార్ అనేది కొన్నాం మనం. ఓకే. సో, దాని వాల్యూ ఎంతంటే €10,000. ఎంత దాని వాల్యూ? €10,000. సో, ఇప్పుడు మార్చ్ 1 మనం పర్చేజ్ చేసింది మార్చ్ 1 €10,000. సో, మార్చ్ 1 €1 ఈక్వల్ టు ₹90. మన కంపెనీ కోడ్ ఇండియా కాబట్టి ఐఎన్ఆర్. సో, ఆ రోజు మిషనరీ వాల్యూ ఎంత? €10,000. €10,000 ఈక్వల్ టు ఇండియన్ కరెన్సీలో ₹9,00,000. ఓకే. ₹9,00,000. ఈ మిషనరీని బోత్ ప్రాఫిట్ సెంటర్స్ యూజ్ చేస్తాయి. పీసీ పీసీ బైక్. సో, ఎంత పర్సెంటేజ్ అంటే 60% ఆఫ్ దిస్ మోటార్స్ ఆర్ స్కూటర్స్, 40% ఫర్ బైక్స్. ఓకేనా? సో, 60% ఆఫ్ ది మెషిన్ పీసీ సూట్ ప్రాఫిట్ సెంటర్‌కి, 40% ఆఫ్ ది స్కూట్ వచ్చేసి బైక్ మ్యానుఫ్యాక్చరింగ్‌కి. ఓకేనా? సో, ఇప్పుడు ఇన్వాయిస్ రిసీవ్ చేసుకున్నాం. ఓకే. ఇన్వాయిస్ రిసీవ్ చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ మార్చ్ ఇంకా అమౌంట్ పే చేయలేదు. అమౌంట్ అనేది ఇంకా పే చేయలేదు. ఇప్పుడు మనకి ఎంట్రీ ఏమొస్తుంది? సో, మనం ఆల్రెడీ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది కన్ఫిగర్ చేసాం. ఆ కాన్సెప్ట్ అనేది కూడా డిస్కస్ చేసుకున్నాం. సో, ఇప్పుడు మనకి ఎంట్రీ ఏమొస్తుంది? ఆటోమేటిక్‌గా ఎంట్రీ ఏం పోస్ట్ చేస్తాం? డెబిట్ ఎక్స్‌పెన్సెస్ మోటార్స్ 5,40,000. సో, కాస్ట్ సెంటర్ సీసీ స్కూట్. ఓకే. ఈ ప్రాఫిట్ సెంటర్‌కి మన వస్తుంది. అంటే మనం ఇక్కడ ఎక్స్‌పెన్స్ జీఎల్‌కి కాస్ట్ సెంటర్ ఎంటర్ చేస్తాం. ఇప్పుడు ఎంట్రీ పోస్టింగ్ అప్పుడు ఎబి50లో ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ఎక్స్‌పెన్స్ జీఎల్స్‌కి కాస్ట్ సెంటర్ మ్యాండేటరీ. ఎందుకంటే మన ఫీల్డ్ స్టేటస్ గ్రూప్‌లో ఎక్స్‌పెన్స్ జీఎల్స్‌కి ఓకే. G004కి కాస్ట్ సెంటర్ మ్యాండేటరీ కాబట్టి సీసీ స్కూట్ అనేది ఎంటర్ చేస్తాం. సో, ఆటోమేటిక్‌గా మనకేమొస్తుంది? ఇన్‌హెరిట్స్ ద్వారా ప్రాఫిట్ సెంటర్ అనేది తీసుకుంటుంది. మనకు ఆల్రెడీ తెలిసే విషయం. సో, డెబిట్ ఎక్స్‌పెన్సెస్ మోటార్స్ పీసీ సూట్‌కి 5,40,000. సో, డెబిట్ ఎక్స్‌పెన్సెస్ మోటార్స్ 3,60,000 బైక్‌కి. నెక్స్ట్ క్రెడిట్ వెండార్ ఇది జర్మన్ కంపెనీ. జర్మన్ పార్ట్స్ కంపెనీ 9,00,000 క్రియేట్ అయింది. ఓకేనా? లయబిలిటీ కాబట్టి. ఓకే. సో, ఇది ఫస్ట్ మార్చ్‌కి మన ఎంట్రీ. ఫస్ట్ మార్చ్‌కి మన ఎంట్రీ ఏంటి? ఇది 9,00,000కి. సో, అప్పుడు మన యూరో వాల్యూ ఎంత? €1 ఈక్వల్ టు ₹90.
నెక్స్ట్ ద మంత్ ఎండ్. సో, ఇప్పుడు మనకి 31st మార్చ్ వచ్చింది. 31st మార్చ్ మనం ఏం చేస్తాం? 31st మార్చ్ ఎవ్రీ మంత్ బుక్స్ క్లోజ్ చేస్తాం. ఓకేనా? అంటే మంత్ ఎండ్ యాక్టివిటీస్ అనేటివి ఎండ్ యూజర్ చేస్తాడు మంత్ ఎండ్ యాక్టివిటీస్. సో, మంత్ ఎండ్ యాక్టివిటీస్ ఎండ్ యూజర్ చేస్తున్నప్పుడు సో, FAGL_FCV ఫారిన్ కరెన్సీ వాల్యుయేషన్ ఎలా చేస్తాడు? FAGL_FCV ఇక్కడ ఫారిన్ కరెన్సీ వాల్యుయేషన్ అనేది రన్ చేస్తాడు. ఎవరు? ఎండ్ యూజర్. సో, ఇలా రన్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే, ఈ యొక్క ఫారిన్ కరెన్సీ ఏదైతే ఉంటుందో అది రిఫ్లెక్ట్ అవ్వాలి కదా! ఎంట్రీ రిఫ్లెక్ట్ అవ్వాలి కదా! సో, అందుకు మనం చేసే కాన్ఫిగరేషనే ఈ ఫారిన్ కరెన్సీ కాన్ఫిగరేషన్. ఈ ఫారిన్ కరెన్సీ వాల్యుయేషన్ కాన్ఫిగరేషన్ అది. ఓకేనా? సో, దానికోసం సో, ఇక్కడ చూడండి. అప్పుడు మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది? రిజల్ట్ కూడా చూస్తాం. అంటే 31st మార్చ్ ఎంట్రీ కూడా చూస్తాం. సో, అప్పుడు మనం కాన్ఫిగరేషన్‌లోకెళ్తాం. ఇంకా ప్రాపర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు ఆన్ 31st మార్చ్ ఇంకా మనం పే చేయలేదు. అప్పుడు యూరో వాల్యూ ఎంతుందంటే €1 ₹95. మనం ఫస్ట్ మార్చ్ పర్చేజ్ చేసినప్పుడు €1 90. సో, ఇప్పుడు €1 ₹95 31st మార్చ్. సో, యాక్చువల్‌గా మనం ఎంత పే చేయాలి? 9,00,000 యాక్చువల్‌గా 9,00,000 పే చేయాలి. సో, ఇప్పుడు €1 ₹95 అయింది కదా! 31st మార్చ్ అప్పుడు మన లయబిలిటీ ఎంత? 95 9.5 9.5 లాక్ ఓకేనా? సో, ఇప్పుడు మనకి అన్‌రియలైజ్డ్ లాస్ ఎంతుంది? 50,000 ఓకే. 50,000 అనేది అన్‌రియలైజ్డ్ లాస్. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే సిస్టమ్ ఏం చేసిందంటే మనం ఆల్రెడీ ఓబీఈ1, ఓబీ59లో జీఎల్స్ అసైన్ చేసాం. ఇంతకుముందు చూసాం కదా! లోన్ అకౌంట్‌కి లోన్ అకౌంట్‌కి మనం జీఎల్ అనేది అసైన్ చేసున్నాం. సో, ఇక్కడ ఈ జీఎల్ తీసుకుంటుంది. దేని బేస్ మీద అంటే ఓకే. మనం ఎప్పుడైతే రన్ చేస్తామో FAGL_FCV సిస్టమ్ ఏం చేస్తుందంటే మన వాల్యుయేషన్ ఏరియా చూస్తుంది. మన ఏదైతే వాల్యుయేషన్ ఏరియా ఉందో అకౌంటింగ్ ప్రిన్సిపల్‌కి అసైన్ చేసాం కదా! ఆ వాల్యుయేషన్ ఏరియా చెక్ చేసి సో, ఆ ₹5 ఏదైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్‌ని ఫైండ్ ఔట్ చేసి ఆటోమేటిక్‌గా పోస్ట్ చేస్తుంది. డెబిట్ ఎక్స్‌చేంజ్ రేట్ లాస్ జీఎల్ అకౌంట్ ఓబీఏ1లో కేడీఎఫ్ 50,000 క్రెడిట్ బ్యాలెన్స్ షీట్ అడ్జస్ట్‌మెంట్ అకౌంట్. ఓకే. సో, క్రెడిట్ బ్యాలెన్స్ షీట్ అడ్జస్ట్‌మెంట్ అకౌంట్. సో, ఏదది బ్యాలెన్స్ షీట్ అడ్జస్ట్‌మెంట్ అకౌంటు ఇది. ఓకే. సో, డెబిట్ చేసేదేది లాస్ కాబట్టి జీ 4,40,002 అనే జీఎల్ డెబిట్ అవుతుంది. సో, క్రెడిట్ అయితే 1,60,011 అనే జీఎల్ క్రెడిట్ అవుతుంది. దేని బేస్ మీద? ఓబీఏ1 మనం ఏదైతే ఇక్కడ ఓబీఏ1లో సెండ్ చేస్తున్నామో కేడీఎఫ్‌లో అది మనకి ఆటోమేటిక్‌గా FAGL_FCV పోస్ట్ చేసిన రన్ చేసినప్పుడు పోస్ట్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? 50,000 లాస్ అనేది ఆటోమేటిక్ లాస్ అసైన్ టు ప్రాఫిట్ సెంటర్ పీసీ సూట్ 1 పీసీ బైక్. ఏ రేషియోలో అంటే 60:40 రేషియో. ఎలా అసైన్ అవుతుంది? మనం ఆల్రెడీ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కంప్లీట్ చేసాం కాబట్టి సో, ఈ 50,000 లాస్ అనేది పీసీ సూట్‌కి 60%, పీసీ బైక్ 40% రేషియోలో అసైన్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. ఓకే. అది FAGL_FCV రన్ చేస్తే ఫారిన్ కరెన్సీ. ఓకే. సో, మనకు దానికోసం ఏం చేయాలంటే మన ఫీల్డ్ స్టేటస్ ఓబీసీ4 చేసాం కదా! ఆ ఓబీసీ4 ఫీల్డ్ స్టేటస్ చేసినప్పుడు అక్కడ టెక్స్ట్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ పెట్టామనుకోండి. ఇప్పుడేందంటే సో, ఎండ్ యూజర్ కంపల్సరీగా టెక్స్ట్ అనేది ఎంటర్ చేయాలి. సో, లాస్ ఎందుకు అరైజ్ అయిందనేసి. సో, మార్చ్ ఇంజిన్ ఇంపోర్ట్ అని కూడా మనం టెక్స్ట్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు. ఇది అది క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం చేస్తాం. సో, నెసెసరీ అయితే. ఓకే. సో, ఇది ఫారిన్ కరెన్సీ వాల్యుయేషన్ ఎగ్జాంపుల్. సో, మీరు చెప్పండి ఇది రియలైజ్డ్ లాసా? అన్‌రియలైజ్డ్ లాసా? రియలైజ్డ్ ఆర్ అన్‌రియలైజ్డ్. సో, డిఫరెన్స్ ఏందంటే సో, రియలైజ్డ్ ఎప్పుడొస్తుందంటే రియలైజ్డ్ ఎప్పుడొస్తుందంటే పేమెంట్. ఇన్వాయిస్ పేమెంట్ చేసామనుకోండి. అప్పుడు రియలైజ్డ్. ఓకే. అన్‌రియలైజ్డ్ అయితే ఎప్పుడు? నో పేమెంట్.
అంటే నాట్ పెయిడ్. ఇప్పుడు మన ఎగ్జాంపుల్‌లో 31st మార్చ్ అప్పుడు మనం అమౌంట్ పే చేయలేదు. ఓకేనా? అమౌంట్ పే చేయనప్పుడు అదేమవుతుందంటే అన్‌రియలైజ్డ్. ఓకేనా? సో, ఇప్పుడు మీకు ఇంకో పాయింట్ క్లారిఫికేషన్ కోసం. సో, 31st మార్చ్ అప్పుడు ఎంట్రీ పోస్ట్ అవుతుంది. 31st మార్చ్ అప్పుడు అంటే మంత్ ఎండ్ అప్పుడు ఈ ఎంట్రీ పోస్ట్ అవుతుంది. ఏది? ఈ రియలైజ్డ్ లాస్ అనే ఎంట్రీ 31st మార్చ్ అప్పుడు పోస్ట్ అవుతుంది. మళ్ళీ 1 ఏప్రిల్ ఆటోమేటిక్‌గా రివర్స్ అయిపోతుంది. ఓకేనా? ఆటోమేటిక్‌గా రివర్స్ అవుతుంది. సో, ఇది ఫారిన్ కరెన్సీ వాల్యుయేషన్. ఫారిన్ కరెన్సీ వాల్యుయేషన్ అంటే ఇలా వర్క్ అవుతుంది. 31st మార్చ్ అప్పుడు రియలైజ్డ్ లాస్ ఎంట్రీ పోస్ట్ అవుతుంది. 1 ఏప్రిల్ అప్పుడు ఆటోమేటిక్‌గా రివర్స్ అయిపోతుంది. ఎందుకంటే ఇది యాక్చువల్‌గా ఇది ట్రూ కాదు కాబట్టి. సో, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ప్రకారం ఇది అన్‌రియలైజ్డ్ లాస్. అన్‌రియలైజ్డ్ లాస్. ఎందుకని? ఇప్పుడు పేమెంట్ చేయలేదు. సో, పేమెంట్ చేస్తే అక్కడి వరకు డెట్ అనేది ఆ లోన్ అమౌంట్ అనేది సెటిల్ అయిపోతే అది రియలైజ్డ్. ఓకే. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆహ్, ఐటెమ్స్. సో, మోస్ట్ ఇంపార్టెంట్. సో, ఇది అర్థం చేసుకుంటే మీకు ఎంటైర్ ఎఫ్‌సివి అంటే ఫారిన్ కరెన్సీ వాల్యుయేషన్ అర్థమైనట్టే. సో, ఫారిన్ కరెన్సీ వాల్యుయేషన్. సో, దిస్ ఈస్ ప్యూర్‌లీ రిలేటెడ్ టు ఎంట్రీస్ పోస్టెడ్ ఇన్ అదర్ థాన్ లోకల్ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ. అంతే కదా! సో, మనం ఏదైతే డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తామో అది అదర్ థాన్ లోకల్ కరెన్సీ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది ఇండియన్ కంపెనీ కోడ్. సో, ఐఎన్ఆర్. అదర్ థాన్ ఐఎన్ఆర్ అయితే అవన్నీ కూడా ఫారిన్ కరెన్సీ వాల్యుయేషన్. ఏదైతే డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తామో అదర్ థాన్ లోకల్ కరెన్సీ అవన్నీ కూడా ఫారిన్ కరెన్సీ కిందకొస్తాయి. సో, మనకి ఎఫ్‌సివి ఈజ్ యూజ్డ్ ఫర్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్. సో, ఈ ఫారిన్ కరెన్సీ వాల్యుయేషన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఓన్లీ బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ ఓన్లీ. ఎందుకని? ఎక్స్‌పెన్సెస్ అండ్ లయబిలిటీస్ ఇది ఎక్స్‌పెన్సెస్ అనేటివి అయి ఇమ్మీడియేట్ ఉన్నప్పుడు కూడా సో, మంత్ ఎండ్‌లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌కెళ్తాయి. వాటిని రియలైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అందుకని ఓన్లీ అప్లికబుల్ ఫర్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ ఓన్లీ. సో, బ్యాలెన్స్ షీట్‌కొచ్చామనుకోండి 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఏంటవి? అసెట్స్, లయబిలిటీస్. సో, బ్యాలెన్స్ షీట్‌లో వచ్చేసి అసెట్స్, లయబిలిటీస్ 2 ఉంటాయి. అవి జీఎల్ అకౌంట్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటేంటి? ఓపెన్ ఐటెమ్ మేనేజర్ జీఎల్ అకౌంట్స్. ఓపెన్ ఐటెమ్ మేనేజర్ జీఎల్ అకౌంట్స్. నాన్ ఓపెన్ ఐటెమ్ మేనేజర్ జీఎల్ అకౌంట్స్. సో, ఓపెన్ ఐటెమ్ మేనేజర్ జీఎల్స్ అకౌంట్ ఎప్పుడు చేస్తాం? ఎప్పుడు ఓపెన్ ఐటెమ్ మేనేజర్ జీఎల్ అకౌంట్స్ అవుతాయి? సో, ఎప్పుడైతే కంట్రోల్ డేటా ట్యాబ్‌లో ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో సో, కంట్రోల్ డేటా ట్యాబ్‌లో ఎప్పుడైతే మనం ఇక్కడ ఓపెన్ ఐటెమ్ అనే చెక్ బాక్స్‌ని ఎనేబుల్ చేస్తామో అప్పుడే అవి ఓపెన్ ఐటెమ్స్ అవుతాయి. ఓకే. సో, రిమైనింగ్ అప్పుడు అవి ఓపెన్ ఐటెమ్ కావు. నాన్ ఓపెన్ ఐటెమ్ అవుతాయి. ఓకేనా? సో, తెలుసు కదా! కంట్రోల్ డేటా ట్యాబ్‌లో ఓపెన్ ఐటెమ్ చెక్ బాక్స్ క్లిక్ చేస్తే అవి ఓపెన్ ఐటెమ్ జీఎల్స్. ఓకే. నెక్స్ట్ ఎఫ్‌సివి ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ ఆల్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్. సో, మనకు ఎఫ్‌సివి అనేది అంటే ఫారిన్ కరెన్సీ వాల్యుయేషన్ అనేది అన్ని బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్‌కి మనం యూజ్ చేయం. సెలెక్టెడ్ సెలెక్టెడ్ జీఎల్ అకౌంట్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్‌లో మెషినరీస్ ఓకే. ఇవన్నీ ఉన్నాయి. ఫిక్స్డ్ అసెట్స్ ఇవన్నీ వస్తాయి కదా! సో, వాటన్నిటికి మనం ఓపెన్ ఐటెమ్ మేనేజ్‌మెంట్ యూజ్ చేస్తామా? చెయ్యం. ఎందుకని? ఏ జీఎల్స్ అయితే మంత్ ఎండ్ అప్పుడు వాల్యుయేషన్ కంపల్సరీ అవుతాయో వాటికి మాత్రమే మనం ఈ ఎఫ్‌సివి అనేది అప్లికేబుల్ అవుతుంది. ఓకే. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ లోన్ తీసుకున్నాం ఫారిన్ నుంచి. అదేమవుతుంది? మంత్ ఎండ్‌లో రిప్రజెంట్ చేయాలి. ఫారిన్ కరెన్సీ ఎంతుంది? సో, ఇండియన్ కరెన్సీ ఎంతుంది? లాసా? గెయినా? అనేది. సో, అలాంటి అకౌంట్స్‌కి కంపల్సరీ. ఎఫ్‌సి‌యు ఈస్ రికమెండెడ్ ఫర్ ఓపెన్ ఐటెమ్ మేనేజర్ జీఎల్ అకౌంట్స్. అలాంటి వాటిని మాత్రమే మనం ఓపెన్ ఐటెమ్ చెక్ బాక్స్‌ని క్లిక్ చేస్తాం. ఎనేబుల్ చేస్తాం. వాటికి ఎఫ్‌సి‌యు అనేది రన్ చేస్తాం. ఓకేనా? సో, ఇది మొత్తం మీద
ఫారిన్ కరెన్సీ వాల్యుయేషన్ అండర్‌స్టాండింగ్. ఇంకా కన్ఫిగరేషన్‌కొస్తే మనం ఓబీఏ1లో ఏం చేసాం? ఓబీఏ1లో ఎక్స్‌చేంజ్ రేట్ డిఫరెన్స్‌కి, కేడీఎఫ్‌కి, కేడీబీకి మన జీఎల్స్ అనేటివి అసైన్ చేసాం. ఓకే. నెక్స్ట్ వాల్యుయేషన్ మెథడ్‌ని డిఫైన్ చేసాం ఓబీ59లో. సో, వాల్యుయేషన్ మెథడ్‌ని డిఫైన్ చేయడం అంటే ఏంటి? అంటే మనం ఓన్లీ రికార్డెడ్ లాసెసా? నాట్ గెయిన్సా? ఫర్ ఎగ్జాంపుల్ ఓబీ59 స్క్రీన్ ఓపెన్‌లో ఉందా? సో, ఇది వాల్యుయేషన్ మెథడ్ ఓబీ59. సో, మనదేంటి? జేకే. సో, మనం ఇక్కడ వాల్యుయేషన్ మెథడ్ అనేది డిఫైన్ చేసాం. వాల్యుయేషన్ మెథడ్ అనేది డిఫైన్ చేసాం. సో, మనం ఇక్కడ ఏం చేసాం? ఆల్వేస్ వాల్యుయేట్. సో, ఆల్వేస్ వాల్యుయేట్ క్లిక్ చేసాం. సో, ఒక్కోసారి ఏమంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం ఓన్లీ రికార్డెడ్ లాసెస్ మాత్రం వాల్యుయేట్ చేయాలి. ఎందుకంటే గెయిన్స్ అనేటివి మనకి రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు అని అనిపించొచ్చు క్లయింట్‌కి. అప్పుడు మనం స్ట్రిక్ట్ లోయెస్ట్ వాల్యూ అనేది మనం ఐడెంటిఫై చేయాల్సొస్తుంది. సో, ఇన్ రియల్ టైమ్‌లో కూడా ఆల్వేస్ వాల్యుయేట్ క్లిక్ చేస్తాం. ఓకే. సో, ఎక్స్‌చేంజ్ రేట్ టైప్ డెబిట్ బ్యాలెన్స్ ఆల్వేస్ ఎమ్. ఓకే. ఎమ్ అంటే తెలుసు కదా! స్టాండర్డ్ ట్రాన్స్‌లేషన్ ఎట్ యావరేజ్ రేట్. సో, యావరేజ్ రేట్ ఆల్వేస్ ప్రిఫర్ ఇన్ ఎస్ఏపీ యావరేజ్ రేట్. ఓకే. సో, ఇది వాల్యుయేషన్ మెథడ్. వాల్యుయేషన్ మెథడ్ మెయిన్ పర్పస్ ఏమంటే ఒకటి లోయెస్ట్ వాల్యూ ప్రిన్సిపల్ స్ట్రిక్ట్ లోయెస్ట్ వాల్యూ తీసుకోవడం అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తాం అక్కడ ఇన్హెరెంట్ లాజిక్ ఏంటి? ఎక్స్‌చేంజ్ రేట్ టైపు ఎమ్ అనేది అంటే యావరేజ్ రేట్ అనేది తీసుకుంటాం. సో, ఇది వాల్యుయేషన్ మెథడ్ ప్రకారం. సో, ఓబీఏ1లో మనం జీఎల్స్ అసైన్ చేసాం. ఓబీ59లో వాల్యుయేషన్ మెథడ్ డిఫైన్ చేసాం. నెక్స్ట్ వాల్యుయేషన్ ఏరియా. సో, ఇక్కడ మీకు ఇంకా పాత్ చూస్తే ఇంకా క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. సో, ఇక్కడ ఫస్ట్ ఇది పీరియాడిక్ ప్రాసెసింగ్ అంటే మంత్ ఎండ్ యాక్టివిటీ. వాల్యుయేట్‌లో ఫస్ట్ వాల్యుయేషన్ మెథడ్స్. సో, మనం ఇందాక చూసాం కదా! వాల్యుయేషన్ మెథడ్ అది. నెక్స్ట్ వాల్యుయేషన్ ఏరియా. సో, ఇక్కడ వాల్యుయేషన్ ఏరియా ఏంటి ఇక్కడ? మన అకౌంటింగ్ ప్రిన్సిపల్‌ని అసైన్ చేయడం. ఓకే. సో, వాల్యుయేషన్ ఏరియాలో 2 క్యారెక్టర్ కోడ్ ఇది. ఓకేనా? అంటే మన డిఫరెంట్ లెడ్జర్స్‌కి మనం అసైన్ చేయడం. ఓకే. నెక్స్ట్ అర్థమైందా? వాల్యుయేషన్ ఏరియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనది లీడింగ్ లెడ్జర్ ఏంటి? 0L. సో, కంపెనీ కోడ్ ప్రకారం నాన్ లీడింగ్ లెడ్జర్ ఏంటి? J4. ఓకేనా? 2 డిఫరెంట్ లెడ్జర్. సో, లీడింగ్ లెడ్జర్ ప్రకారము ఒక వాల్యుయేషన్ ఉండొచ్చు. ఓకేనా? నాన్ లీడింగ్ లెడ్జర్ ప్రకారము ఒక వాల్యుయేషన్ ఉండొచ్చు. ఓకేనా? సో, రెస్పెక్టివ్‌గా చేయాలంటే ఇక్కడ వాల్యుయేషన్ ఏరియాస్ అనేటివి క్రియేట్ చేస్తాం. ఓకే. 2 వాల్యుయేషన్ ఏరియాస్ అనేది క్రియేట్ చేయొచ్చు. V1 అని, V2 అని. సో, V1 ఫర్ లోకల్ గ్యాప్ కోసం, V2 ఐఎఫ్ఆర్ఎస్ కోసం క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ అసైన్ వాల్యుయేషన్ ఏరియా అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. సో, మనం ఇక్కడ ఏం చేసామంటే వాల్యుయేషన్ ఏరియాని, అకౌంటింగ్ ప్రిన్సిపల్‌ని లింక్ చేసాం. ఓకే. సో, ఇక్కడ మన వాల్యుయేషన్ ఏరియాకి జేకేఎల్జీ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది అసైన్ చేసాం. సో, ఇప్పుడు మన అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది వాల్యుయేషన్ ఏరియాకి అసైన్ అయింది కాబట్టి ఆటోమేటిక్‌గా అమౌంట్ అనేది కాలిక్యులేట్ అవుతుంది. సో, మీరు ఇంటర్వ్యూలో ఇంత డీటెయిల్‌గా ఏమి అడగరు. కానీ మీకు అండర్‌స్టాండింగ్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఎక్స్‌చేంజ్ రేట్ డిఫరెన్స్‌కి ఇన్ లోన్ జీఎల్ అకౌంట్. సో, అల్టిమేట్‌గా మనం ఏం చేస్తామంటే మన లోన్ జీఎల్ అకౌంట్‌కి ఏదైతే ఎక్స్‌చేంజ్ రేట్‌కి డిఫైన్ చేసున్నామో ఎక్స్‌చేంజ్ రేట్‌కి సో, కేడీబీలో మనం ఎక్స్‌చేంజ్ రేట్‌కి డిఫైన్ చేసాం కదా! ఎక్స్‌చేంజ్ రేట్‌కి. సో, జేఈకేకే. సో, ఇక్కడ ఎక్స్‌పెన్స్ జీఎల్, గెయిన్ జీఎల్ 2 డిఫైన్ చేసాం కదా! ఈ ఎక్స్‌చేంజ్ రేట్‌కిని మనం ఎఫ్ఎస్00లో ఏదైతే మనం ఓపెన్ ఐటెమ్ మేనేజ్డ్ జీఎల్ అకౌంట్ అప్లికేబుల్ అయ్యి ఈ ఎక్స్‌చేంజ్ రేట్‌కి అప్లికేబుల్ అవ్వాలో ఇక్కడ అసైన్ చేస్తాం. ఓకే. సో, ఇది అల్టిమేట్‌గా ఫారిన్ కరెన్సీ వాల్యుయేషన్.
ప్రాసెస్, కాన్ఫిగరేషన్, ఎగ్జాంపుల్. ఓకే. సో, ఇవి వేటికి అప్లికేబుల్ అవన్నది కూడా మీకు క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇంకోసారి క్లాస్ విన్నారంటే మీకు ప్రాపర్‌గా అండర్‌స్టాండ్ అవుతుంది. ఓకేనా?